ఈ యొక్క లోకయాత్రలో మనము ప్రయాణిస్తూ ఉండగా, లేకపోతే జీవిస్తూ ఉండగా మరి మనము దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ప్రతి ఒక్కరి సంకల్పమై ఉన్నది. అయితే మరి నా కుటుంబం కట్టబడాలి, నేను ఆత్మీయతలో జీవించాలి అనేటువంటి ఆలోచనను చాలా తక్కువగా మరి ఆలోచించు ఉండడం జరుగుతుంది. ఎంతసేపు నేను డబ్బు సంపాదించాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి, ఇటువంటి ఆలోచనలు ఆలోచించే ప్రతి వారును కూడా తమ కుటుంబాలను దేవునిలో ఆత్మీయంగా కట్టుకోలేరు. ప్రతి విశ్వాసి జీవితంలో ఎంత ప్రార్థనా పరుడైనా, ఎంత భక్తి పరుడైనా దేవుడు రెండు విషయాలను చూస్తాడు. ఏం విషయాలంటే అవి ఉదయకాల ప్రార్థన, రాత్రికాల ప్రార్థన. ఈ రెండు మాత్రమే దేవుడు గమనిస్తాడు. ఉదయాన్నే లేసావా, వేయి మోకాళ్ళేయి, దేవుని సన్నిధిలో మోకాళ్ళేయి. ఆయన నీ ప్రార్థన వింటాడు. ఆయన ఉదయకాల సమయంలో నీ ప్రార్థన వినే దేవుడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎడల నీ యొక్క ఇబ్బందులు తీరిపోతాయి, నీ యొక్క రోజు ఆశీర్వాదకరముగా ఉంటుంది. నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడంట. నీ ఉదయకాల ప్రార్థనే నీకు ఫలింపునిస్తుంది. నీ ఉదయకాల ప్రార్థనే నీకు ఆటంకములు రాకుండా కాపాడుతుంది. దేవుడు ఎప్పుడు ప్రార్థన చేసినా వింటాడు. ఆయన వింటాడు. కాకపోతే నీవు ఆశీర్వదించబడాలి అంటే, నీవు దీవించబడాలి అంటే ఉదయకాల ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. దయచేసి నీవు మొదట లేచిన వెంటనే ఎవరితో మాట్లాడాలి తెలుసా? నీవు ఎవరికి శుభోదయం లేకపోతే గుడ్ మార్నింగ్ చెప్పాలి తెలుసా? దేవునికి మాత్రమే నీవు సమర్పించుకోవాలి. ఏదన్నా కీడు జరిగితే మనం ఏమని ఆలోచిస్తాం? అబ్బా, ఈరోజు పొద్దున్నే లేచి ఎవరి మొహాన్ని చూశానో, నాకు ఈరోజు ఇలా జరిగింది అని అనుకుంటున్నావేమో. దేవుడు చెబుతూ ఉన్నాడు, నిన్ను చుట్టుకున్న పరిస్థితులను బట్టి, నీ కలిగినటువంటి లేమిని బట్టి, ఇబ్బందిని బట్టి దయచేసి నువ్వు కృంగిపోకు, దయచేసి నువ్వు కృషించిపోకు, దయచేసి నువ్వు బాధపడకు. దేవుడు వాటిని ఆశీర్వాదముగా మార్చినై ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.